అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, టీవీ99 డిబేట్లో శివశంకర్ గారు అని ఒక జనసేన పార్టీ నాయకులు, మాది సెక్యులరిజం భావజాలంతో కలిగినటువంటి పార్టీ, మాకు ఒక భావజాలం ఉంది, మాకు సిద్ధాంత విధానాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికి ఆ డిబేట్లో ఉన్నట్టు వారితో వాగ్వాదానికి దిగారు. నేను శివశంకర్ గారిని నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, ఏమిటి మీ భావజాలం? ఏ రూపంలో ఉంది మీ భావజాలం? మీరు మొట్టమొదటి పార్టీ స్థాపించినప్పుడు సెక్యులరిజం పేరుతో సెగివేర బొమ్మలు ఫోటోలు పెట్టి, మాది అంతా సెక్యులరిజం, మాకు అన్ని వర్గాల వారితో అన్నీ మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసుకొని, అందరూ మాకు సమానం అని చెప్పేసుకొని చెప్పుకొని తిరిగి ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకే భావజాలం ఉంది కరెక్టే. మీకున్న భావజాలం వల్ల ఏంటంటే, భారత రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్య దేశంలో ఓట్లేసి గెలిపించినటువంటి డిప్యూటీ సీఎం గారికి భావజాలం, బ్రహ్మాండమైనటువంటి భావజాలం ఉంది. మీ పార్టీకి భావజాలం ఉంది. శివశంకర్ గారికి మరింత ఎక్కువగా భావజాలం ఉంది. ఏమిటా భావజాలం అంటే, మెట్లు కడిగి బొట్లెట్టడం, సనాతన ధర్మాన్ని అడ్డుకునే వాళ్ళకి నడుము ఎరగొట్టి నారతీయడం, అది మీ భావజాలం. ప్రతి కాషాయ వస్త్రాలు వేసుకొని తీర్థయాత్రలు చేయడం మీ భావజాలం. మరి ఇంకా చెప్పుకోవాలనుకుంటే, మతోన్మత పార్టీలకి సనాతన ధర్మం పేరుతో హిందుత్వాన్ని రక్షించాలి, కాపాడాలన్నటువంటి భావజాలం మీకు ఉన్నటువంటిది వాస్తవమే. ఇది మీ భావజాలం. ఎక్కడుంది మీ భావజాలం? ఇది సెక్యులరిజం భావజాలం అంటారా? ప్రజలకు తెలియదా? మీరు డిబేట్లో మాటలు మార్చి నిమిషానికి ఒకలాగా గంటకు ఒకలాగా మాట్లాడితే ప్రజలకు తెలీదా మీ భావజాలం ఏంటో? మీ భావజాలానికి ఉన్నటువంటి సిద్ధాంత విధానాలు ఏంటో? మరి సైద్ధాంతిక సిద్ధాంతంతో వచ్చినటువంటి నెలకొల్పుకున్న పార్టీ ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని మరి అనేక నగరాలలో తీర్థయాత్రలు చేస్తున్నటువంటి మీ నాయకుడు పవన్ కళ్యాణ్ భావజాలం ఏంటో ప్రజలకు బయటపడలేదా? బీజేపీని కేంద్రంలో మెప్పు పొందడానికి, మెప్పించడానికి కోసం అని చెప్పేసి మీరు ఈరోజు సనాతన రాగం ఎత్తుకొని సనాతన ధర్మం అనుకుంటూ మీరు నాకుతున్నటువంటి సంఖ్యల గురించి తెలీదా? చేత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఆడే మాటలు కూడా, మీ డిబేట్లో కూడా ఎవరు అంగీకరిస్తారు మీ మాటల్ని? మీకు ఒక భావజాలం ఉందని. నిజంగా మీకు భావజాలం ఉంటే మార్పు